వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంక్రాంతికి జనవరి 14న విడుదల సిద్ధమవుతుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన మొదటి పాటకి రెండో పాట ప్రోమోకి అద్భుతమైన స్పందన లభిస్తోంది. వెంకటేష్ తన పోలీస్ అకాడమీ ట్రైనర్ రోజుల్లో ప్రేమలో పడ్డ కథను చెబుతాడు. అతను తన శిక్షణార్థి మీనాక్షితో ప్రేమలో పడతాడు. ఇద్దరూ కలిసి గడిపిన మధురమైన క్షణాలను ఈ పాటలో మనం చూడవచ్చు. అతని భార్య ఐశ్వర్య ఆందోళన చెందగా నేను మీనాక్షిని ముద్దు పెట్టుకోలేదని చెప్పి ఆమెను సమాధానపరుస్తాడు. ఈ అందమైన రొమాంటిక్ మెలోడీని భీమ్ సిసిరోలియో స్వరపరిచారు. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం ప్రేమ కథకు అద్భుతంగా వివరించింది. భీమ్స్ మరియు ప్రణవి ఆచార్య గానం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పాట సంక్రాంతి సీజన్ లో తక్షణ హిట్ అవుతుందని భావిస్తున్నారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామ్ చరణ్ బుచ్చుబాబు సినిమా గురించి ఆసక్తికర సమాచారం వెలువడుతోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో బాలీవుడ్ స్టార్ల ప్రవేశం మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కోసం సల్మాన్ ఖాన్ ను బుచ్చుబాబు సంప్రదించారని, సల్మాన్ ఈ ఆఫర్ కు అభ్యంతరం చెప్పలేదని టాక్. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో కూడా సల్మాన్ కీలక పాత్రలో కనిపించారు. ఆ సమయంలో చరణ్ స్వయంగా సల్మాన్ ను సంప్రదించగా సల్మాన్ వెంటనే ఒప్పుకున్నారు. చిరు చరణ్ కుటుంబంతో సల్మాన్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఇప్పుడు కూడా నో చెప్పకుండా నటించనున్నారని అంచనా. ఇప్పటికే మైసూరులో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ ను కొనసాగిస్తోంది. సల్మాన్ ఖాన్ పాత్రకు తగ్గట్టుగా బుచ్చుబాబు పవర్ఫుల్ రోల్ డిజైన్ చేశారని చెబుతున్నారు. అయితే సల్మాన్ ఖాన్ కథ విన్నారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. సల్మాన్ ఈ సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇస్తే గాడ్ ఫాదర్ తర్వాత తెలుగు సినిమాలకు సల్మాన్ నటిస్తున్న రెండో అవకాశం ఇదే అవుతుంది. గూగుల్ 2024లో టాప్ 10 అత్యధికంగా వెతికిన నటుల జాబితాను వెల్లడించింది. ఆ జాబితాలో ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో పవన్ కళ్యాణ్ 2వ స్థానంలో నిలిచారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టించారు. ఆయన టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య కలయికకు కీలక పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ 2024 భారత ట్రెండ్స్ లో పీపుల్ కేటగిరీకి సంబంధించిన 5వ స్థానంలో నిలిచారు. మరోవైపు ఇతర భారతీయ నటులు కూడా 2024లో అత్యధికంగా వెతికిన టాప్ 10 నటుల జాబితాలో చేరారు. ఈ జాబితాలో పూనం పాండే, హీనా ఖాన్, నమ్రత్ కౌర్ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. రాధికా మర్చెంట్ కూడా 2024లో అత్యధికంగా వెతికిన వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. టాలీవుడ్ నటి హీనా ఖాన్ ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచారు. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని వెల్లడించిన తరువాత హీనా ఖాన్ ప్రధాన వార్తల్లో నిలిచారు. నమ్రత్ కౌర్ 8వ స్థానంలో ఉన్నారు. ఆమె పేరు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య విడాకుల రూమర్లతో వార్తల్లో నిలిచింది. పూనం పాండే ఈ ఏడాది సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయ్యారు. అయితే ఆమె మాట్లాడుతూ తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. తాను సర్వికల్ క్యాన్సర్ తో మరణించానని మీడియాకు తెలిపి సంచలనం సృష్టించారు. టాలీవుడ్ లో భారీ విజయం సాధించిన చిత్రాలలో లక్కీ భాస్కర్ ఒకటి. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఘన విజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అది ఈ సినిమాతో సంబంధం కలిగి ఉంది. లక్కీ భాస్కర్ సినిమా చూసిన తరువాత 4 పాఠశాల విద్యార్థులు గల్లంతయ్యారు. కారణం ఏమిటంటే ఈ విద్యార్థులు భాస్కర్ పాత్రను చూసి ప్రేరణ పొందిపోయారు. వారు తమ స్నేహితులకు భాస్కర్ లా డబ్బులు సంపాదించి కార్లు కొనుగోలు చేసిన తర్వాతే తిరిగి వస్తాం అని చెప్పి వెళ్లిపోయారు. ఈ 4 విద్యార్థులు చరణ్ తేజ, రఘు, కార్తీక్, కిరణ్ కుమార్ 9వ తరగతి చదువుతున్నారు. వీరంతా విశాఖపట్నం మహారాణిపేటలోని ఒక హాస్టల్లో ఉంటున్నారు. లక్కీ భాస్కర్ సినిమా చూసిన తర్వాత వారు సినిమా కథను తీవ్రంగా పరిగణించి హీరోలా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం హాస్టల్ నుండి పారిపోయే ప్లాన్ వేసి అమలు చేశారు. స్నేహితులకు డబ్బు సంపాదించి కార్లు కొంటేనే తిరిగి వస్తాం అని చెప్పి వెళ్లారు. లక్కీ భాస్కర్ ఒక సామాన్య వ్యక్తి పేదవాడు టు రిచెస్ ప్రయాణం గురించి కథ. దుల్కర్ సల్మాన్ నటించిన భాస్కర్ పాత్ర ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి నుండి బిలియనియర్ గా ఎలా మారుతాడు. ఈ కథ పూర్తిగా కల్పితమై వినోదం కోసం రాయబడింది. కానీ ఈ 4 పిల్లలు దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని తమను తాము లక్కీ భాస్కర్లుగా మార్చుకోవాలని అనుకున్నారు. డాకు మహారాజ్ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కానుంది. ఈ సినిమా మొదట డిసెంబర్లో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చిత్ర బృందం ప్రకటించింది. హీరోయిన్ గా ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తుండగా శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి స్పందన లభించింది. టీజర్ చూసిన తర్వాత అభిమానులు సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా రన్ టైమ్ ను 2 గంటల 45 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం. ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు ఎక్కువ సమయం ఉండటంతో కొన్ని సినిమాలు ల్యాగ్ అయ్యాయని విమర్శలు వచ్చాయి. అందుకే ఈ సినిమాను కుదింపు చేసి ఎక్కడా ల్యాగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమాలో సంగీతం తమన్ అందించారు. ఆయన బాలకృష్ణకు వరుసగా 3 సినిమాలకు సంగీతం అందించి హ్యాట్రిక్ విజయాలు అందించారు. ఇప్పుడు ఈ సినిమాతో మరో విజయాన్ని అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాలో ఒక యంగ్ హీరో గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. సినిమాలో బాలకృష్ణ పవర్ఫుల్ లుక్, విజువల్స్ అభిమానులు ఆకట్టుకున్నాయి. ఈ
సినిమాతో బాలకృష్ణ మరో హిట్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంకా ఈ సినిమా తర్వాత బాలయ్య అఖండ 2తో వచ్చే ఏడాదిలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారన్న విషయం తెలిసిందే. నాగ చైతన్య మరియు చందు మొండేటి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం థండేల్. సాయి పల్లవి కీ రోల్లో నటిస్తుండగా టీజర్కు వచ్చిన అద్భుత స్పందనతో మొదటి సాంగ్ సింగిల్ బుజ్జి తల్లి 30 మిలియన్ వ్యూస్ సాధించి భారీ హిట్ అవడంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది. ఇంతలో మేకర్స్ ఈ చిత్ర రెండో పాట శివశక్తి గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 22న విడుదలవుతున్న ఈ పాట మహాశివరాత్రి స్పెషల్ గా కాశీలో లాంచ్ కానుంది. ఈ పాట శ్రీకాకుళం జిల్లా మరియు పురాతన శ్రీముఖలింగం శివాలయానికి సంస్కృత గొప్పతనాన్ని ప్రతిబింబిస్తూ ఆధ్యాత్మికంగా మరియు పవర్ఫుల్ గా ఉండనుంది. పాట పోస్టర్ లో నాగ చైతన్య, సాయి పల్లవి, శివ మరియు శక్తిలా కనిపిస్తూ జాతర నేపథ్యంలో శక్తివంతమైన భంగిమల్లో నిలుస్తున్నారు. వారి డైనమిక్ ఆరా పాటను మరింత విశేషంగా చూపిస్తోంది. ఈ పాటకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. థండేల్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాస్ నిర్మించగా అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.